అందరికీ రామ్ రామ్. ఇలా మన బల్కింగ్ సిరీస్ వచ్చేసి డే 4. నిమ్మకాయ జ్యూస్ తాగినాక చికెన్ అన్నం ఇంకా 4 గుడ్లు తిన్నా. ఇలా చికెన్ అన్నంలో టమాటా కూర వేసుకొని తింటే మస్తుండే. తిన్నాక పాలు తాగేసి కాలేజ్కి వెళ్ళినా. కాలేజ్ లో లంచ్ చేసుకున్నా. కాలేజ్ అయిపోయినాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జిమ్ కి వెళ్ళినా. జిమ్ లో ఇవాళ మనది వచ్చేసి చెస్ట్ ఇంకా బైసెప్ వర్కౌట్. ముందు వచ్చేసి పెగ్డి ఫ్లైస్ కొట్టినా, తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, తర్వాత ఫ్లాట్ డంబుల్ ఫ్లైస్, తర్వాత డిక్లైన్ బెంచ్ ప్రెస్, తర్వాత క్రాస్ ఓవర్. దీనితోని చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసి బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేసిన. ముందు ప్రీచర్ కల్ కొట్టిన, తర్వాత వైడ్ గ్రిప్ జిగ్జాగ్ రోడ్ కొట్టిన. ఆ రెండు కొట్టినాక బైసెప్ లో మస్తు పంప్ వచ్చింది. తర్వాత హ్యామర్ కల్స్ కొట్టిన, తర్వాత కాన్సన్ట్రేషన్ కల్స్ కొట్టిన. ఇది కొట్టి నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. డే 4 కి వచ్చినాక ఇది మన బాడీ కండిషన్. ఫ్రంట్ డబుల్ బైసెప్, బ్యాక్ డబుల్ బైసెప్. పోజింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసుకున్నాం. యూజువల్ లేదేమో కానీ నా డిన్నర్ లైట్ పెట్టుకుంటా. ఎందుకంటే తినంగానే మనం అనుకుంటాం ఒకవేళ డిన్నర్ లో గట్టిగా తినేస్తే తిన్నది ఫ్యాట్ లెక్క స్టోర్ అయిపోతుంది. అందుకే నా డిన్నర్ లైట్ పెట్టుకుంటా నేను.